బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ రోడ్లపై యువత ఓవర్ యాక్షన్ చేసింది. ఈ ఓవర్ యాక్షన్ అంతా కూడా మొన్న 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ కప్పు గెలిచిన తర్వాత యువత అత్యుత్సాహం చూపించిందని చెప్పుకోవచ్చు. అర్ధరాత్రి రోడ్డుపై హంగామా సృష్టించింది. విజయవాడలో కారు బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కూడా అక్కడ చోటు చేసుకుంది. బారికేడ్స్ లాక్కెళ్లిన ఇద్దరు యువకుల్ని బైక్ నెంబర్ సాయంతో యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పిఎస్ నుంచి కుంటుకుంటూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పేరెంట్స్ చూస్తున్నారా యువత ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో? మీ పిల్లలు ఎంత ఘోరంగా రోడ్లపైకి వచ్చి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారో? ఆ బారికేడ్లు లాక్కెళ్లడం ఇదంతా అవసరమా? మళ్ళీ వాళ్ళు పోలీసుల నుంచి బయటకి రావడం ఇదంతా ఎందుకు చేస్తున్నారు? ఓ పక్కన మనం ప్రభుత్వాన్ని నిందిస్తూనే ఉన్నాం, ఒక పక్క నుంచి ఇటు పక్క నుంచి వాళ్ళు బారికేడ్లు ఏ విధంగా లాక్కెళ్తున్నారో ఒకసారి చూడండి. ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. ముందర వాళ్ళిద్దరు లాక్కొని వెళ్తుంటే వెనకాల ఇద్దరు ఎంజాయ్ చేస్తున్నారు ఆ వీడియోని తీసుకుంటూ కూడా. ఏంటి ఇదంతా? మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఒకసారి గమనిస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు అంత అత్యుత్సాహం ఎందుకు? అసలు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం విజయవాడ రోడ్లపై యువత రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్సీబీ గెలిచిన ఆనందంలో హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా కార్లు బైకులతో రోడ్లపైకి వచ్చిన యువత అత్యుత్సాహంతో రచ్చ చేశారు. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి ప్రజలకు అసౌకర్యం కల్పించారు. కొందరు మితిమీరి రోడ్లపై బారికేడ్లను బైక్పై ఈడ్చుకుంటూ వెళ్తున్న స్క్రీన్స్ కూడా మనం విజువల్స్ మీద క్లియర్గా చూస్తున్నాం. ఆ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం అనంతరం ఈ ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఇద్దరు యువకులు బారికేడ్లను లాక్కెళితే మిగిలిన వారు ఫోటోలు వీడియోలు తీస్తూ రచ్చ చేస్తున్నారు. ఆ విజువల్స్ అన్నీ కూడా మీకు సుమన్ టీవీ స్క్రీన్ మీద క్లియర్గా అయితే మేము చూపిస్తున్నాం. అది కుర్రాళ్ల యాక్షన్. కాగా ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నది ఇటుపక్క పోలీసుల రియాక్షన్ కూడా మనం చూడొచ్చు. బారికేడ్లు లాగిన యువకులు రామలింగేశ్వర నగర్కి చెందిన పవన్ సాయి, పడమట ప్రాంతానికి చెందిన నవీన్ గా గుర్తించిన కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు. బైక్ నెంబర్ ఆధారంగా వారిని గుర్తించి వారికి తిక్క కూడా కుదిర్చడం జరిగింది. వారు స్టేషన్ బయటకు కుంటూ వచ్చారు. లోపల ఏం జరిగిందన్నది మాత్రం మనకి తెలియకపోయినా యువకులు మాత్రం నడవలేని స్థితిలో స్నేహితుల సాయంతో అతి కష్టం మీద నడిచి రావడం అయితే మనకు కనిపిస్తుంది. వీరిపైనే కాదు, రోడ్లపై మొక్కలను తొలగించిన వారిపై కూడా కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరిగింది అనే దానిపై మా ప్రతినిధి సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, మనము సుమన్ టీవీ స్క్రీన్ మీద కూడా క్లియర్ గా చూస్తున్నాం. ఆర్సీబీ మొన్న కప్పు కొట్టిన తర్వాత ఎలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఎలాంటి హంగామా చేసింది, ఎలాంటి రచ్చ చేసింది యూత్ అనేది కూడా మనం చూసాం. ఇదే నేపథ్యంలోనే వాళ్ళు బారికేడ్స్ కూడా లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? పోలీసులు అయితే ఈ ఘటన జరిగే ముందు పోలీసులు అయితే ఒక హెచ్చరిక జారీ చేశారు మొత్తం ఎంటైర్ విజయవాడ యువతకి. ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని గట్టి వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. రీజన్ ఏంటంటే ఇప్పటికీ ఎన్నోసార్లు వరల్డ్ కప్ గెలిచినా లేదా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినా కూడా విజయవాడ సంబరాలు కొంచెం ఎక్కువగానే ఉంటాయి. బట్ ఎక్కువ అంటే ఇంత దారుణంగా ఎప్పుడు కూడా లేదు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ టైంలో కూడా బైక్ ర్యాలీలు అనేది చాలా కామన్ గా బందర్ రోడ్లు జరుగుతూ ఉంటాయి. కానీ ఆర్సీబీ అంటే జస్ట్ ఒక ఐపీఎల్ మ్యాచ్ కి ఆర్సీబీ గెలవడం ఏంటంటే ఎంతో మంది ఎన్నో కప్పులు ఎన్నో గెలిచినప్పటికీ కూడా ఆర్సీబీ గెలిచిన మొదటి కప్పు కావడంతో ఆర్సీబీ అభిమానులు కొంచెం శృతి మించి వాళ్ళు చేసిన అత్యుత్సాహ ప్రదర్శన మిగతా వాహనదారులకు ఇబ్బంది కలిగించడమే కాదు, వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించిందనే చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా శేఖర్ అనే కుర్రాడు త్రిబుల్ రైడింగ్ వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన కార్లని తప్పదాగి వెళ్ళి ఢీ కొడితే శేఖర్ అనే కుర్రాడు మృతి చెందాడు. చాలా బాధాకరం. అంటే జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ప్రాణం పోగొట్టుకోవడం అనేది ఆ తల్లిదండ్రులకు ఎంత బాధో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ ఘటన పక్కన పెడితే మరొక ఘటన ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నా, ఏదైతే బైక్ రైడ్ తో అంటే రైడింగ్ సూపర్ ఫాస్ట్ గా వెళ్ళడమే కాదు, వాళ్ళకి ఏమాత్రం సంబంధం లేని బారికేడ్ ని అంటే ట్రాఫిక్ అడ్డంగా పెట్టిన బారికేడ్ ని లాక్కెళ్తున్నారు అంటే వాళ్ళకి అసలు స్పృహలో ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళకే తెలియాలి. అంత దారుణంగా బైక్ డ్రైవింగ్ చేస్తున్నారు. పైగా బైక్ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పక్కనే అంటే దగ్గర నుంచి అక్కడే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. చాలా మంది పిల్లలతో ఫ్యామిలీతో ఫుడ్ తినడానికి నైట్ పూట వెళ్తూ ఉంటారు. 11 o'clock వరకు ఫుడ్ కోర్ట్ ఉంటుంది. సో ఎంత డేంజరస్ పరిస్థితి ఒకసారి ఆలోచించవచ్చు. పసిపిల్లలతో కనుక బైక్ మీద కనుక ఒక ఫ్యామిలీ వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళ తాగిన అంటే వీళ్ళు డ్రింక్ చేసిన విధానం కానీ లేకపోతే దాని తర్వాత చేసిన డ్రైవింగ్ కానీ ఇవన్నీ చూస్తుంటే గగురుపాటు గురి చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ రేంజ్ లో సెలబ్రేషన్స్ అనేవి బహుశా విజయవాడ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 2011లో వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఇంత భారీ ఎత్తున జాతీయ జెండాలు సెలబ్రేషన్ చేశారు కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగలేదు. ఆ తర్వాత అనేక సార్లు మనం T20 వరల్డ్ కప్ గెలిచాం, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఎన్ని గెలిచినా కూడా ఇంత పెద్ద భారీ ర్యాలీ తీసిన పరిస్థితి లేదు. కానీ
నడి రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా కనీసం పోలీసులు కూడా ఎక్కడ కూడా పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. కానీ ఒక్కసారి అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆర్సీబీ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ, కోహ్లీ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ ఎక్కడ వరకు వాళ్ళు జస్ట్ ఒక ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. కానీ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం, అలాగే విజయవాడ బందర్ రోడ్డుకి అలంకారం ఉండేదే సెంట్రల్ లైటింగ్ అంటే పూల మొక్కలు, వాటిని చిన్న భిన్నంగా పీకి వదిలిపడేశారు. వాటికి వీటికి ఏమాత్రం సంబంధం లేదు. అంటే వీళ్ళు గెలిచిన ఆనందాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియక ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తూ కూర్చుంటే ఖచ్చితంగా చూస్తూ ఊరుకోమని చెప్పి గట్టిగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. కృష్ణగా పోలీసులు అయితే మొత్తం ఈ యువకుల ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేశారు. వీళ్ళే కాదు మరి కొంతమందిని వెతికే పనిలో పడ్డారు. పటమటలో మాచవరంలో మరొక కేసు, శాఖ కుర్రాడు మృతి చెందాడు, దానికి సంబంధించిన కేసు నడుస్తూ ఉంటే మరోవైపు కృష్ణలంకలో వీళ్ళ కేసు. సో దీంతో పాటు మొత్తం ఆ సరౌండింగ్ లో మొత్తం 3 పోలీస్ స్టేషన్ పరిధి ఉంటుంది. పటమట, మాచవరం, అలాగే కృష్ణలంక 3 స్టేషన్ల పరిధి బందర్ రోడ్డు ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడ ఎవరెవరైతే శృతి మించిన ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరినీ గుర్తించే వాళ్ళు పోలీసులు పడ్డారు. ఇది ఖచ్చితంగా ఒక గుణపాఠం లాంటిదే భావించాలి యువకులకి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇండియా ఏదైనా కప్పు గెలవచ్చు, లేకపోతే ఇటువంటి ప్రోగ్రామ్స్ మరిన్ని జరగచ్చు. కానీ జరుగుతున్న సమయంలో ఇటువంటి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండాలి అంటే కనుక ఇప్పుడు గట్టిగా పనిష్ చేయాలనేది విజయవాడ వాహనదారులందరూ కోరుకుంటున్నారు. అలాగే విజయవాడకి సంబంధించి ఎటువంటి సెలబ్రేషన్ చేయాలన్నా కూడా బేసిక్ గా విజయవాడలో హై సెక్యూరిటీగా ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ బిల్డింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని హైకోర్టు జడ్జి కూడా అదే రోడ్ లో ఉంటారు, ప్రధాన న్యాయమూర్తి. సో అందరూ మెయిన్ లీడర్లందరూ కూడా ఉండేది అదే ఏరియాలో. సో వాళ్ళందరికీ సెక్యూరిటీ కల్పించడానికే తలకనిచ్చిన భారంగా మారుతుంటే మధ్యలో వీళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ వల్ల అదనపు తలనొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఆ వీడియో ఒక ఎగ్జాంపుల్ మాత్రమే, అక్కడ లోపల నుంచి బయటకు నడుచుకోవాల్సిన వీడియో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉండి తీరుతుంది, అది దృష్టిలో పెట్టుకోండి. తాగి డ్రైవింగ్ చేయడం పెద్ద నేరం అయితే ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం కూడా అంతకన్నా పెద్ద నేరంగా వస్తుంది. కాబట్టి కనీసం ఇప్పుడంటే కుర్రాళ్ళు, చదువుకునే కుర్రాళ్ళు కాబట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నాము. మరొకసారి రిపీట్ అయితే మాత్రం ఊరినే పరిస్థితి లేదనేది ఈ పోలీసులు చెప్తారు. అయినప్పటికీ కూడా కేసు మరీ అతి మించి ప్రవర్తించిన వాళ్ళపైన అయితే ఖచ్చితంగా కేసు నమోదు చేస్తామన్నారు. దాదాపుగా ఒక 20-30 మందిని గుర్తించే పనులు అయితే ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ఎస్, నిజంగా సాయి, అంటే బెంగళూరు విజయోత్సవ సభలో ర్యాలీలో కూడా ఏం జరిగిందో మనం చూసాం. 11 మంది చనిపోయిన పరిస్థితి. అక్కడ ఫ్యాన్స్ కూడా విజయ సభలో విజయ ర్యాలీలో పాల్గొని కూడా, విజయోత్సవ ర్యాలీలో పాల్గొని కూడా. సో ఇట్లాంటి వీడియోస్ ఈరోజు విజయవాడలో కూడా ఒక అబ్బాయి చనిపోవడం, వీళ్ళ ఓవర్ యాక్షన్, పోలీసులు బయటకి స్టేషన్ నుంచి బయటకు తీసుకురావడం. సో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ మనం చూస్తామా ఇంకా? బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు విజయోత్సవం చేసుకోవడానికి ఇది ఏమి భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధంలో మన ఇండియా సైనికులు ఏమన్నా పోరాటం చేసి ఏమన్నా సాధిస్తే పోని ర్యాలీ తీసాను ఒక అర్థం ఉంది. వీళ్ళు పోనీ ఇండియా క్రికెట్ టీం ఏమన్నా వరల్డ్ కప్ సాధించిందంటే అర్థం ఉంది. ఒక జనరల్ గా ఒక ఫ్రాంచైజీ, ఆర్సీబీ అని ఒక ఫ్రాంచైజీ కప్పు గెలిస్తే వీళ్ళు ఇంత పెద్ద ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఉంది. అభిమానం అనేది అందరికీ ఉంటుంది, అన్ని టీంల పైన ఉంటుంది. కానీ ఈ రేంజ్ లో అభిమానించడాన్ని ఎవరూ తప్పుపట్టరు, వీరాభిమానం ఉండడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ ఆ వీరాభిమానం అవతల వాళ్ళకి ఎఫెక్టివ్ గా ఉండకున్నంత సేపు ఎవరికి ఏ ప్రాబ్లం రాదు. బట్ ఈ అభిమానం అనేది శృతి మించిన టైంలో మిగతా అభిమానులు కార్నర్ అవడంతో పక్కన పెడితే ఉన్న సొంతగా ఉండే అంటే ఏదైతే ఉన్న ఏరియా ప్రజలు, అలాగే ఆ ఊరికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ ఇన్సిడెంట్ తర్వాత విజయవాడలో జరిగిన ఏదైతే ఈ భారీ ర్యాలీలు, ఊరేగింపులు, వీళ్ళ హడావిడి మొత్తం సోషల్ మీడియా టెక్కెలు కొడుతూ మిగిలిన వాళ్ళందరూ కూడా చులకనైపోయే పరిస్థితి ఉంది. విజయవాడ యువత ఈ విధంగా ఒక ఆర్సీబీ అనే కాదు మిగతా ఏ టీంలు అయినా కూడా అంటే ఇంత ఖాళీగా ఉన్నారో యువత అనే విధంగా, అంటే తప్పతాగి రోడ్ల మీద తిరిగేంత పరిస్థితి ఉందా అనేది విజయవాడకి కూడా చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది అనేది విజయవాడ ప్రజలే చెప్తున్నారు. ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే దానికి ఒక ఖచ్చితంగా దానికి ఒక ఏదైనా శృతి మించకుండా ఏదైనా చేసుకోవచ్చు. కానీ శృతి మించితే మాత్రం ఇటు ఊరికి చెడ్డ పేరు, అలాగే సొంత ఫ్యామిలీకి కూడా చెడ్డ పేరు వస్తుంది, అలాగే పై కేసులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేసినా శృతి మించకుండా చేసుకోవాలనేది పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు ఇక మీదట ఏ సెలబ్రేషన్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పోలీసు పర్మిషన్ లేదే రోడ్ల మీదకి అయితే బైకులు రాణించే పరిస్థితి లేదనేది పోలీసులు అయితే కళాఖండిగా చెప్పేసిన పరిస్థితి కనబడుతుంది. రైట్ సాయి. ఎస్, ఇక్కడ మనం టోటల్గా చూడొచ్చు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అనంతరం విజయవాడ రోడ్లపై యువత రెచ్చిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఓవర్ యాక్షన్ చేస్తే మా యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హద్దు మీరి ప్రవర్తిస్తే మాత్రం మా యాక్షన్ చాలా సీరియస్గా ఉంటుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఎవరైతే బారికేడ్లని లాక్కొని వెళ్తున్నారో ఆ యువతని మళ్ళీ స్టేషన్కి తీసుకొచ్చి బయటికి పంపిస్తున్న రియాక్షన్ అయితే ఖచ్చితంగా చూపించిన పరిస్థితి అయితే అక్కడ మనకి విజువల్స్లో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఒక్కసారిగా కార్లు, బైకులతో రోడ్డు
రోడ్డుపైకి వచ్చిన యువత అత్యుత్సాహం, ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసింది. ఇష్టం వచ్చిన రీతిలో వ్యవహరించి ప్రజలకి ఆ రోజు రాత్రి అసౌకర్యం కల్పించినట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొందరు మితిమీరి బారికేడ్లను బైక్ పై ఈడ్చుకెళ్లిన పరిస్థితి కూడా మనకి అక్కడ స్క్రీన్ మీద క్లియర్ గా కనిపిస్తుంది. ఎస్, యూత్ ఇప్పుడు మీరు విజయవాడలో ఎంత ఖాళీగా ఉన్నారో కూడా మీకు మీరే చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక ఆర్సీబీ కప్పు కొడితే ఇంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీఐపీలకి మంత్రులకే మేము సెక్యూరిటీ కల్పించని పరిస్థితుల్లో ఉన్నాం, ఇంతమందిని మేము ఎలా భరించగలమని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎస్, అక్కడున్న మొక్కల్ని పీకాల్సిన అవసరం మీకేం వచ్చింది? అది మీ ప్రాపర్టీ కాదు కదా, గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేసే రైట్స్ మీకు ఎవరిచ్చారు? ఈ ప్రశ్నలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి, ఇటు పోలీసుల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ విధంగా బారికేడ్లను లాక్కెళ్తున్నారో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ఆర్సీబీ విజయం అనంతరం కూడా మనం క్లియర్గా చూస్తున్నాం. యూత్ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తుందో. ఒక కప్పు కొడితే ఇంత అవసరం లేదు, ఓకే, మీరు ఆ ఓవర్ యాక్షన్ చేయాలి అని అనుకుంటే పక్కనోళ్ళకి ఇబ్బంది కలిగించినంతసేపు ఓకే, పక్కనోడికి అసౌకర్యం కలిగితే అది ఖచ్చితంగా ఇబ్బందే కదా. దీన్ని గుర్తుపెట్టుకుని యువత ఓవర్ యాక్షన్ తగ్గించుకుంటే మంచిదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది.